ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? నిజం మాట్లాడుతున్నానత్తయ్యా. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోండి. నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఇన్ని దారుణాలు ఎప్పుడైనా జరిగాయా? కాని మీ చిన్న కోడలు ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత జరిగాయి. ఊర్మిళ, ఊరికే నిందలు వేసింది చాలు. ఎప్పుడు ఏం జరిగినా సంబంధం లేకుండా వైదేహిని అనడం బాగా అలవాటైపోయింది. లేదు, నేనేం మాట్లాడినా కొట్టిపారేయడం మీకు అలవాటైపోయింది. నిజం మాట్లాడితే నింద అంటారు. ఒక్కసారి బాగా ఆలోచించండి. ఇప్పుడంటే ఎవరో పగబట్టి దాడి చేశారనుకుందాం. అప్పుడు మావయ్య గారికేమైంది? నిక్షేపంగా ఉన్న మనిషి మంచం పట్టడం ఏంటి? ఇంట్లో అడుగు పెట్టి పెట్టడం ఇంటి పెద్ద మనిషి మంచం పట్టేలా చేసింది. ఇప్పుడు ఇంటి పెద్దకే ప్రాణగండం వచ్చి పడింది. ఏ ఇంట్లో అయితే ఆడపడుచు కన్నీరు కారుస్తుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు దశరథ. నీ ఆడపడుచు శాపమే వెంటాడుతోంది. ఏదైనా వాళ్ళు చేసిన కర్మల తాలూకు ఫలితాన్ని బట్టే ఉంటుందమ్మా. దాన్ని అనుభవించాల్సిందే. వేరొకరిని నిందించటం వల్ల తప్పించుకోలేం. అది మీ మంచితనం, అత్తయ్య మంచితనం మావయ్య గారు. మీ స్థానంలో ఇంకొకరుండుంటే ఈ పాటికి కోడల్ని ఇంట్లో నుంచి తరిమేసుండేవాళ్లు. అసలు మీరంత మంచివాళ్లు కాబట్టే అనాథ అని తెలిసి కూడా కోడల్ని చేసుకున్నారు. దానివల్ల కాదు ఈ అరిష్టాలన్నీ. ఊర్మిళ, చాలు. వైదేహిని అనాథ అనాథ అనొద్దనే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పెళ్ళయింది, మనందరం ఉన్నాం. ఇంకా తన అనాథేంటి? మీకు నా మీద అరవడం తప్ప నేను చెప్పేది ఎప్పటికీ అర్థం కాదు. ఏదన్నా సంబంధం చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూడమంటారు? ఇందుకే. ఏ ఒక్క తరం సరిగ్గా లేకపోయినా ఆ పాపాలు మనకు శాపాలై ఇలా తగులుకుంటాయి. ఊర్మిళ, దేవాంశ్ వైదేహి వస్తున్నారు. ఇకనైనా ఆపుతావా లేదా? మంచైనా చెడైనా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుని ఏం లాభం అమ్మా? ముందు అత్తయ్య గారు క్షేమంగా ఇంటికి చేరాలి. తర్వాత దీనికి కారణమైన వాళ్ళు ఎవరూ తెలుసుకోవాలి. దేవాంశ్, అమ్మకెలా ఉందిరా? బానే ఉంది నాన్న. మాట్లాడలేదు గాని బాగానే కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు. కాపాడవు తండ్రి. దేవా, డిఎస్పీ అంకుల్ ఏమైనా కాల్ చేశారా? ఏమైనా వివరాలు తెలిసాయా? లేదన్నయ్య. అయినా తప్పు నాదే. ఆ రోజు సెక్యూరిటీ పంపించినప్పుడు ఉండనివ్వాల్సింది. లేదండి, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవన్నీ జరుగుతాయని ఆ రోజే సాధువు చెప్పారు కదా. ఇంకో ముఖ్యమైన విషయం మావయ్య గారు, ఆ రోజు రాత్రి ఇంటికొచ్చి చెప్పిన సాధువే నిన్న హాస్పిటల్లో మళ్ళీ కనిపించారు. ఏదో దూరమైన బంధం దగ్గరవుతుంది, గతాన్ని మనసులో పెట్టుకుని మళ్ళీ దూరం చేసుకోవద్దు, వచ్చిన మనిషికి ఎంత ప్రేమని పంచితే
సమస్యలు అంత తొందరగా పోతాయని చెప్పారు. ఏమన్నారమ్మా? దూరమైన బంధం దగ్గరవుతుందని చెప్పారా? అవును మావయ్య. అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే మనమే తీసుకొద్దాం, ప్రేమగా చూసుకుందాం. ప్రేమని పంచడమే మన సమస్యకి పరిష్కారం అయితే అంతకు మించి గొప్ప పరిష్కారం ఏముంటుంది? అలా ఎవరైనా ఉంటే చెప్పండి. సరిపోయింది. నువ్వు అడుగు పెట్టడంతో అరిష్టాలన్నీ మొదలయ్యాయి. ఇప్పుడు ఇంకొకరిని తెచ్చి అడుగు పెట్టనిస్తే వచ్చినవి పోతాయా? వదినా, జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. అయినా ఎవరో అడుగు పెట్టడం వల్ల ఏదో జరిగిపోతుందనుకుంటే నువ్వొచ్చిన తర్వాతే అన్నయ్య కాళ్ళు పడిపోయాయి. అంటే దానికి కారణం నువ్వేనా? ఆ స్వామీజీనే అడుగుండాల్సిందే. దేనికెవరు కారణమో చెప్పుండేవారు. అయినా ఎవరో స్వామీజీ చెప్పడం ఏంటి? చెప్పేవాళ్లకు లేకపోతే వినే మనకైనా ఉండాలి. ఊర్మిళ, చాలింకా. వైదేహి చెప్పింది నిజమే. అవునండి, అలాగే చెప్పారు. చెప్పేటప్పుడు నేను కూడా విన్నాను. అంటే దూరమైన నా చెల్లెలు తిరిగి నా దగ్గరికి రాబోతోందా? దూరమైన బంధం అంటే నా చెల్లెలు కాక ఇంకెవరున్నారు? నా చెల్లెలే. వస్తే అంతకన్నా సంతోషమేముంది? ప్రేమగా కాదు, ప్రాణంలా చూసుకోను. సాధువు చెప్పినట్టే దాడి జరిగినప్పుడు ఆయన చెప్పిన పరిష్కారం పాటిస్తే సమస్య పోతుందేమో మావయ్య గారు. మనకి దూరమైన మన కుటుంబానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా నాన్న? అది నీ చిన్నతనంరా, నీకు గుర్తుండదు. ఇప్పుడు దాన్ని అడిగి మీ నాన్నగారిని డిస్టర్బ్ చెయ్యొద్దు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయనే చెప్తారు. అబ్బో, ఈ ఇంట్లో కనిపించే కథలే అనుకుంటే కనిపించని కథలు కూడా చాలానే ఉన్నాయన్నమాట. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కథలుంటాయి నాన్న. అవి మిగిల్చే వ్యధలు కూడా ఎన్నో. అయినా ఏదన్నా బంధం వదిలేయటం మన చేతిలో పనిగాని తిరిగి రావటం మన చేతిలో ఉంటుందా? ఒకవేళ తిరిగొస్తే ప్రాణంగా చూసుకునే అంత ప్రేమ ఈ గుండెల్లో ఉంది నాన్న. ఏమైందమ్మా? నాన్న ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ ప్రస్తావనే వద్దని చెప్పాను కదా. చెప్పాలనుకుంటే హాస్పిటల్లో స్వామీజీ చెప్పిన మాటలు విన్నప్పుడే చెప్పేదాన్ని. జరగాల్సింది జరుగుతుంది. నువ్వు డిఎస్పీ అంకుల్తో ఫాలో అయ్యి అది ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్ళి డిఎస్పీ గారిని పర్సనల్గా కలుస్తాను.
మావయ్య గారి మాటలు వింటుంటే సాధువు చెప్పింది నిజమే అనిపిస్తోంది. దూరమైన ఆ బంధం ఎవరై ఉంటారో. ఇదిగోండి. కాళ్ల మీద నేను నిలబడాలని బయటకొచ్చేశాను. కాని బయట ప్రపంచం నాకిలా స్వాగతం పలికింది. ప్రపంచం మొత్తం చెడ్డదేం కాదులేండి, మీలాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎక్కడో ఒక చోట నాకు చోటు దొరక్కపోదు, ఆ భగవంతుడు నాకు బతుకు తెరువు చూపించకపోడు. ఈసారికి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను. ఆగండి. బతుకు తెరువు కోసమే అయితే మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మాకు ఓ ట్రస్ట్ ఉంది, దాని ద్వారా చాలా సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అన్నదానాలు, అనాథలను ఆదుకునే కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. మీరు కావాలంటే అక్కడే ఉండొచ్చు. మీకు తోచిన పని చేస్తూ మా సేవలో భాగం కావచ్చు. నిజంగానే సేవ చేసే అవకాశం ఉంటుందా? మీరు చేయగలిగినంత. సరే,
వస్తానండి. సరే రండి. పదండి. అమ్మా, 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 తను పేరే ఉన్నారు? స్రవంతి. శ్రవంతి. అమ్మా, తనకి ఎవ్వరూ లేరు. చిన్నప్పుడే వాళ్ళమ్మ అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయారంట. పాపం, తన్ని ఎవరో రౌడీలు వెంబడిస్తుంటే కాపాడి తీసుకొచ్చానమ్మా. మన ట్రస్ట్లో అనాథ శరణాలయానికి సంబంధించిన పనులు ఇక నుంచి తనే చూసుకుంటుంది. ఈ రోజుకి మన ఇంట్లో ఉండి రేపు హాస్టల్లో జాయిన్ అవుతుంది. అలాగే నాన్న, అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. వైదేహి, అమ్మాయికి గది చూపించు. అలాగే అత్తయ్య గారు. రండి. పర్వాలేదులేండి, నేను పట్టుకుంటాను. రండి. రాత్రుండి పొద్దున్నే వెళ్ళిపోయే క్యారెక్టర్లా కనిపించట్లేదే. ఒక కోడలు అనాథ, ఇప్పుడు ఇంకో అనాథ వచ్చింది. ఇంటిని అనాథ శరణాలయం చేసేస్తే బెటర్. ఏంటి అలా చూస్తున్నారు? నేనేమనుకున్నానో తెలిసిపోయిందా? చూసారా, ఈ ఎంతో అన్యోన్య దాంపత్యం అయితే గానీ తెలియదంటారు. మీరేమో మిమ్మల్ని నేను అస్సలు పట్టించుకోవట్లేదు అంటారు. కౌసల్య, కౌసల్య, ఇప్పుడెవరైనా వచ్చారా? ఏమైందండి? ఏంటా కంగారు? చెప్పు, ఎవరైనా వచ్చారా? వచ్చిందండి. పాపం రౌడీలు వెంటపడుతుంటే మన దేవాంశే కాపాడి తీసుకొచ్చాడు. అదిగో ఆ అమ్మాయే.